బాబు తెలుగు వచ్చమ్మా? తెలుగు వచ్చా? మరి తెలుగు ఇది వీడియోస్ వింటున్నావుగా? ఇంగ్లీష్ వచ్చా? వచ్చా ఇంగ్లీష్? ఓకే. తెలుగు మాట్లాడటం వచ్చా? తెలుగు వచ్చు కానీ చదవటం రాదా? బైబిల్. ఒక డౌట్, ఇప్పుడు మనం యేసుక్రీస్తు నమ్మినాం అనుకో, బంగారం దొరకమంటే దొరుకుతుందా? బంగారం కోసం కాదు కదా. ఇంకోటి ఏంటంటే అది సిలిండర్ అయిపోయిందంట, సిలిండర్ కోసం పోతే అది మన దేవుడు అనుకుంటున్నారు, మరి మనమే ఆగం చేస్తాం. ఆ వీడియోలు చూసావా? సిలిండర్ అయితే కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు సిలిండర్ అయిపోతే సిలిండర్ ఫిల్ అయింది, నాకు రోడ్డు మీద బంగారం దొరికింది కదా. అవన్నీ అబద్ధ బోధలు. వాళ్ళే నమ్ముతారుగా, వాళ్ళేగా చెప్పిన వాళ్ళు. అందుకే నాన్న అందరూని నమ్మకూడదు, ప్రతి ఆత్మనే నమ్మకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీలో అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. అబద్ధ బోధలు చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు, అందరినీ నమ్మకూడదు. ఇదిగో ఇది చూడు, నీకు ఇచ్చిన వాక్యం సత్యం. ఇప్పుడు దీంట్లో ఉండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హిందూ కాదు నాన్న, ఇదిగో అన్న ఇక్కడ డ్రాప్ ఎక్కడ అన్నది. ఓకే వస్తున్నా, ఒక 2 minutes. కాదు నాన్న, ఇది దేవుని వాక్యం, జీవ గ్రంథం ఇది. ఇప్పుడు ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదివితే మనకి ఇంకా మనం మోసపోము. వేరే వాళ్ళు ఏ బోధలు చేసినా, అబద్ధ బోధలు చేసినా, దుర్బోధలు చేసినా మనం మోసపోం. మనకి సత్యం ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది చదివినా ఓకే, క్రిస్టియన్ బుక్ చదివినా ఒక మాట, క్రిస్టియన్ బుక్ చదివినా దీంట్లో అర్థమవుతుంది, హిందూ బుక్ చదివినా అది అర్థమవుతుంది, ముస్లిం బుక్ చదివినా ముస్లిం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది నమ్మాలి మనం? దేవుడు ఇది జీవగ్రంథం. ఇప్పుడు నీ మాట, ఇప్పుడు మనం క్రిస్టియన్ నమ్మినాం అనుకో, క్రిస్టియన్ గురించి చెప్తాం, హిందూ నమ్మినాం అనుకో, హిందూ గురించి చెప్తాం, ముస్లిం అంటే ముస్లింనే చెప్తాం. అందుకే ఏది సత్యమో పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. సత్యం దేనిలో ఉందో తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు నాకు తెలుసుకోమని ఇచ్చారు బైబిల్.